నమస్తే నండి సతీష్. కాకినాడ జిల్లాలో 8 రోజులుగా ఏమైందో తెలియని స్థితిలో 2 ఏళ్ల జాను జాడ కనుక్కోవడంలో వాళ్ళ పెంపుడు కుక్కే కీలకమని భావించారు. ఆ కుక్కే ఏదైనా మెయిన్ క్లూ ఇస్తుంది, ఆ లీడ్ ద్వారా కేసు కొలుక్కు వస్తుంది, పాప ఆచూకీ తెలుస్తుంది అని ఆశలు పెట్టుకున్నారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు ఆ కుక్క చనిపోయింది. ఆ పెంపుడు కుక్కే జానును రక్షిస్తుంది, ఆ పాప ఉన్న చోటుకి తీసుకెళ్తుంది, ఏదైనా హింట్ ఇస్తుంది అని ఎన్ని రోజులు ఆశగా ఎదురు చూస్తున్న టైంలో ఊహించని రీతిలో ఆ కుక్కే ఇప్పుడు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. పాప గత శనివారం తప్పిపోతే కరెక్ట్గా వారం తిరిగేసరికి ఈ శనివారం ఆ పెంపుడు కుక్క అనూహ్యంగా చనిపోయింది, ప్రాణాలైతే వదిలేసింది. ఇంతకు ఆ కుక్క ఎందుకు చనిపోయింది, చనిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా రకరకాల కారణాలు చెబుతూ విశ్లేషణలు అయితే చేస్తూ వస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు అయితే షేర్ చేసుకుంటూ ఉన్నారు. కుక్క చనిపోవడానికి బలమైన కారణాలు ఏంటి అనేది స్పష్టంగా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని చూసే ముందే మీరు ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నా నుంచి మరిన్ని వీడియోస్ మీరు కోరుకుంటున్నారు అనేది నాకు కూడా ఎంకరేజ్ లాగా ఉంటుంది కనుక మీరు లైక్ చేయండి. అట్లాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీలో చాలామంది ఈ పెట్ లవర్స్, డాగ్ లవర్స్ ఉండి ఉంటారు కదా. ఈ కుక్క చనిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయో మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మూగజీవాలు ప్రధానంగా కుక్కలు ఎంతో విశ్వాసంతో ఉంటాయి. తమ యజమాని పట్ల, తమను ప్రేమగా పెంచుకునే వాళ్ళ పట్ల ఎంతో లాయల్టీ, ట్రస్ట్ వర్తీగా, ప్రేమగా, విశ్వాసంగా ఉంటాయో పర్టికులర్గా ఈ డాగ్ లవర్స్కి అయితే ఎక్కువగా తెలుస్తుంది. సో ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఏమనిపించింది, ఓవరాల్గా ఈ కుక్క గురించి కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. గత వారం నుంచి దాని ద్వారా ఆ పాప ఆచూకీ తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇలాంటి నేపథ్యంలో ఆ కుక్క ఎందుకు చనిపోయి ఉంటుందో మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అసలు ఇంతకు ఏం జరిగింది అనేది కూడా ఇంతకు ముందే ఒక వీడియో నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళైతే చూడండి. ఇక్కడ కుక్క చనిపోవడానికి ప్రధాన కారణం, మెయిన్ కారణం ఏమనిపిస్తుంది అంటే ఒకటే అనిపిస్తుంది. ఫస్ట్ వన్ ఏంటంటే ఆ చిన్నారితో పాటు ఈ కుక్క కూడా గత శనివారం 6వ తేదీన ఉదయం 11:30 గంటల టైంలో కనిపించకుండా పోయింది కదా. ఆ తర్వాత 3 రోజుల తర్వాత అంటే గత 9వ తేదీన మంగళవారం మళ్ళీ ఇంటికి వస్తూ రావడమే చాలా కోపంగా, ఆందోళనగా, అగ్రెసివ్తో, ఒక అలజడితో అది కనపడింది. అట్లాగ వచ్చింది. అంతకుముందు చాలా సౌమ్యంగా, కూల్గా ఉండే కుక్క తిరిగి వచ్చినప్పుడు మాత్రం చాలా తేడాగా కనిపిస్తుంది. రెగ్యులర్గా ఎప్పుడూ ఉన్నట్టుగా లేదు, ఏదో భయంతో కూడిన ఆందోళనతో ఉంది అని ఆ కుక్కలో ఆ గుణాలు అయితే అందరూ అక్కడ ఉండే ఆ డాగ్ క్యాచర్స్ కావచ్చు, పోలీసులు, వెటర్నరీ సిబ్బంది గమనించారు. స్థానికులు కూడా రెగ్యులర్గా అంతకుముందు ఆ కుక్కను గమనించే వాళ్ళు ఎప్పట్లాగా లేదు, ప్రశాంతంగా లేదు, చాలా ఆందోళనతో ఉందని వాళ్ళందరూ గమనించారు. దానిలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపించే ఆ తేడాలు. అయితే ఆ కుక్కను పెంచిన పాప తల్లిదండ్రులు, స్థానికులు కూడా అదే చెప్పారు. ఆ కుక్క రావడమే పాప తల్లి భవానీని కరిచేసింది. ఆమె డ్రెస్సు, చున్నీ పట్టుకొని లాగింది. అంటే పాపకి ఏదో హాని జరిగింది, నువ్వు రా, నీకు తీసుకెళ్తాను అనే కోణంలో ఏదో చెప్పడానికే పాపం ఆ మూగజీవి ట్రై చేసింది అనేది ఆ కుక్క చర్యల ద్వారా అర్థమైంది. కానీ అప్పటికి కుక్క చాలా ఆందోళనకరంగా, ఎన్నడూ గతంలో లేని రీతిలో రియాక్ట్ అయ్యేసరికి అసలు ఏమైంది, దీనికి ఎందుకు ఇట్లా తయారైంది అని మాదిరిగా అప్పుడే అక్కడికి ఎక్కువగా పెద్ద ఎత్తున చేరుకున్న జనం కూడా ఆ కుక్కను తరిమేసే ప్రయత్నం చేశారు. దీంతో అది మరింత భయపడి మళ్ళీ ఆ పామాయిల్ తోటల్లోకి అడవి వైపు వెళ్ళిపోయి మళ్ళీ మరుసటి రోజు వచ్చింది. అప్పుడు మాత్రం చాలా డల్గా కనిపించింది. ముందు రోజు వైల్డ్గా, అగ్రెసివ్గా కనిపించిన డాగ్ రెండోసారి బుధవారం వచ్చినప్పుడు మాత్రం నీరసించిపోయింది, బాగా డల్గా అయిపోయింది. ఒక పక్కన అలా కూర్చొని ఉండింది. అది వచ్చి ఆ పక్క కూర్చొని అట్లా బోన్ పెట్టి బంధిస్తే ఆ బోన్లో కూడా ఏమీ తినకుండా చాలా డల్గా, ముభావంగా అనిపించింది. దీంతో పోలీసులు ఏమనుకున్నారు, ఈ కుక్క కోలుకొని మళ్ళీ ఎనర్జెటిక్గా ఉంటేనే దర్యాప్తులో కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని దానికి వెంటనే వెటర్నరీ డాక్టర్స్ను, ఆ స్పెషలిస్టులు అయితే పిలిపించి చికిత్స కూడా చేయించారు. అది కొద్దిగా తేరుకున్నాక, ఆ నీరసం పోయాక ఆ మెడలో GPS ట్రాకర్ అమర్చారు. ఆ ట్రాకర్ అమర్చాక పామాయిల్ తోటలో అవి దాటి అటవీ ప్రాంతం వరకు దాదాపు ఒక 8 కిలోమీటర్ల పరిధి వరకు వెళ్ళొచ్చింది. అది మళ్ళీ వెనక్కైతే వచ్చేసింది. GPS ట్రాకర్ ద్వారా ఆ కుక్క వెళ్ళి వచ్చిన దారంతా గమనిస్తూ పోలీసులు అయితే మళ్ళీ NDRF స్టాఫ్, రెవెన్యూ సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా ఆ కుక్క వెళ్ళి వచ్చిన మార్గాన్ని ఫాలో అయ్యారు. మళ్ళీ చాలా వెతికారు. అయినా సరే ఏమాత్రం చిన్న హింట్ కూడా దొరకలేదు. ఈసారి ఏంటంటే మళ్ళీ వచ్చి ఆ కుక్క ఇంటి ముందు కూర్చుంటే ఆ పాప తల్లి వచ్చి
నువ్వు జాను ఎక్కడికి వెళ్ళారమ్మా, నువ్వు జానుని తీసుకొని వస్తావని నేను అనుకున్నా, నువ్వు జానుని తెచ్చేస్తావని నేను ఎదురు చూస్తున్నా, జాను దగ్గరికి వెళ్ళావా అంటూ పాపం పదే పదే అడుగుతూ ఆ తల్లి భవానీ గుండెలు అవిసేలా ఏడుస్తుంది. అయినా నువ్వు ఉండగా మన జానుకి ఏం కాదులే, నువ్వు జానుని తీసుకొచ్చేస్తావు, జాను అంటే నీకు ఇష్టం కదని అంటూ ఆ తల్లి భవానీ పడుతున్న వేదన చూస్తే ప్రతి ఒక్కరిని గుండెలు పిండేసేలాగా ఉంది. పాపం అటు చూస్తే చిన్నారి, ఇటు చూస్తే మూగజీవి. ఇక్కడేమో తల్లికి ఏమైందో ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో ఆ కుక్కతో ఆ పాపకున్న బాండింగ్ నేపథ్యంలో నువ్వు తీసుకొస్తావు నాకు తెలుసు అంటూ మాట్లాడిన మాటలు అయితే ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించేలాగా ఉన్నాయి. కుక్క తిరిగి వచ్చినప్పుడు నా బిడ్డ కూడా వచ్చేస్తుందని అనుకున్నాను, కుక్కను వదిలిపెడితే అది జాను ఉన్న చోటుకి తీసుకెళ్తుందన్న నమ్మకం నాకు ఉంది అంటూ ఆ భవానీ కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేసింది. కానీ ఆ కుక్క అప్పటికే భయంతో, అలసటతో, నీరసంతో ఉండింది. ఎందుకంటే అది శనివారం నాడు వెళ్ళిపోయాక మంగళవారం తిరిగి వచ్చేంత వరకు బహుశా ఏమీ తినలేదేమో, అందుకే సగం నీరసించకపోయింది. పైగా ఆ పాప ఆనవాళ్ళు ఈ మూగజీవికి మాత్రమే తెలుసు ఆ పాపకి ఏమైంది ఏంటనేది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ కుక్క తేరుకుంటే ట్రాష్ చేద్దామని చెప్పేసి పోలీసులు కూడా ఎదురు చూశారు. ఎందుకంటే ఆ చిన్నారికి ఈ కుక్కతో మంచి బాండింగ్ ఉంది. ఆ పాపకు 2 ఏళ్ల వయసు అయితే ఈ కుక్క కూడా పుట్టినప్పటి నుంచి ఆ పాపతోనే కలిసి తినడం, ఆడుకోవడం, పడుకోవడం అంతా ఒక మంచి ఎఫెక్షన్ అయితే ఉంది ఆ పాపకి ఆ డాగ్కి మధ్య. సో ఆ పాపకి కుక్క కూడా ఒక పెద్ద సెక్యూరిటీ లాగా ఉండేది. ఆ పాపని తల్లిదండ్రులు తప్ప ఇంకెవ్వరు కనీసం ముట్టుకున్నా సరే ఊరుకున్నది కాదంట. ఆ జీపీఎస్ ట్రాకర్ పెట్టాక కూడా సో ఇలాంటి నేపథ్యంలో జీపీఎస్ ట్రాకర్ పెట్టి ఏమైనా హింట్స్ దొరుకుతాయేమో, క్లూస్ వస్తాయని చూస్తే అది పెట్టాక కూడా ఏమీ ఫలితం రాకపోవడంతో ఈసారి పోలీసులు ఏం చేద్దామనేసి అడవుల్లో పులులు కానీ ఇతర వైల్డ్ యానిమల్స్ కదలికలను గమనించేందుకు ఏర్పాటు చేసే లైవ్ ట్రాకింగ్ కెమెరా మళ్ళీ కుక్కకు అమర్చి ఈసారి మళ్ళీ తోటల్లోకి మెయిన్ ఆ పాపను ఆఖరిసారిగా చూసిన ఆ గ్రామస్తుడు ఎవరైతే ఉన్నాడో ఆయన చూసిన ప్రదేశం వైపు పంపాలని ప్లాన్ చేశారు. కానీ అప్పటికే అది బాగా అలసిపోయి నీరసించిపోయి ఉండడంతో చికిత్స చేసి రెస్ట్ తీసుకున్నాకే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే దానికైతే ఈ లైవ్ ట్రాకింగ్ కెమెరాలు పెడదామని భావించారు. ఆ రకంగా ప్లాన్ చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే అనూహ్యంగా ఇప్పుడు ఆ కుక్కే ప్రాణాలు అయితే వదిలేసింది. దీంతో అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? మెయిన్ లీడ్ ఆ కుక్కే అనుకుంటే దాని ద్వారానే మెయిన్ లీడ్ దొరుకుతుంది, మెయిన్ హింట్ వస్తుంది, క్లూ దొరుకుతుంది, ఆ పాప తాలకు ఆధారాలు తెలుస్తాయి అనుకుంటే ఇప్పుడు ఆ కుక్కే లేకుండా పోయింది కదా. అసలు ఈ కేసుని ఎట్లా సాల్వ్ చేయాలనే పరిస్థితి వచ్చింది. అసలు ఆ కుక్క ఎందుకు చనిపోయింది అనే దానిపై రకరకాల అంచనాలు అయితే ఉన్నాయి. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం ఆ కుక్క 6వ తేదీన వెళ్ళి మళ్ళీ 9వ తేదీన 3 రోజుల తర్వాత వచ్చినప్పటికీ దాని తల మీద దెబ్బ తగిలి ఉంది. ఆ గాయం ఎందువల్ల అయ్యింది? బహుశా ఏవైనా ఈ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో అడవి రేసులు, అడవి కుక్కలు అంటారు కదా, అవి అడవి పందులు అవన్నీ తిరుగుతూ ఉంటాయంటే గుంపులు గుంపులుగా. ఒకవేళ అవి ఏమైనా దాడి చేసాయా, లేక ఇంకేమైనా వైల్డ్ యానిమల్స్ దాడి చేసి ఉండొచ్చు అని కూడా ప్రాథమికంగా అంచనా వేశారు. ఏవైనా యానిమల్స్ ఒకవేళ దాడి చేసినప్పుడు వాటి విషపూరితమైన గోళ్ళు కావచ్చు, లేదా ఇంకే రకంగా అయినా సరే ఈ కుక్క గాయం అయి ఉండొచ్చు అని కూడా ప్రాథమికంగా అంచనా వేసి అనుమానానికి వచ్చారు. సో ఆ దాడి ప్రభావం కూడా ఒక కారణం కావచ్చు ఈ కుక్క చనిపోవడానికి అనేది కూడా ఒక ప్రాథమిక అంచనా. అలాంటిది ఏమైనా ఉంటే ఆ కుక్కకు పోస్ట్ మార్టం చేస్తే తెలిసిపోతుంది. ఆ ల్యాబ్కి పంపించడం, ఆ గాయమైన చోటు ఉండేవన్నీ సేకరించి ల్యాబ్కి పంపించి ఇవన్నీ కూడా టెస్టులు అయితే చేస్తూ ఉంటారు. ఇక రెండోది ఏంటంటే ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ గమనిస్తే ఆ పాపకు ఆ కుక్క ఒక సెక్యూరిటీ గార్డులో ఉంది. పాపను తాకాలంటే ముందు నన్ను దాటాలి అన్నట్లుగా ఒక బలమైన గార్డులాగా కాపలాగా ఉండేది ఆ కుక్క. ఎందుకంటే ఇప్పుడు పాప మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఆ పాప పట్ల ఆ కుక్క ఎంత ప్రొటెక్షన్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉండేదంటానికి ఉదాహరణ, ఆ పాప ఫెన్సింగ్ దగ్గర ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ అగ్రహారానికి చెందిన ఒక వ్యక్తి చూసి ఆమెను దగ్గరికి తీసుకోవాలని ట్రై చేస్తే అతడి మీదకి ఈ కుక్క దాడి చేసి కరి చేసినంత పని చేసింది. అతడి వల్ల ఏమైనా ఈ పాపకు హాని ఉంటుందేమోననే ఆమెను కాపాడాలని దగ్గరకు రానియకుండా అతన్ని అరిచి కరవాలని గట్టిగా ట్రై చేసింది. ఆయన భయపడ్డాడు, వెనకడుగు వేశాడు. ఆఖరికి ఒక రాయి విసిరితే కాస్త దూరంగా వెళ్ళింది. ఈలోగా అతను మళ్ళీ పాపను దగ్గరికి తీసుకోబోతే మళ్ళీ ఈ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి కరవడానికి ట్రై చేసింది. దీంతో బాబాయ్ ఈ కుక్క ఉండగా ఆ పాపను మనం ముట్టలేం, బయటికి తీయనవ్వదు, నన్ను కరిచి బాడేస్తుంది అని చెప్పి అతను భయపడ్డాడు. ఈ కుక్క ముట్టనేయదు అని భయపడి అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి అయితే చేరుకున్నాడు ఆయన. అక్కడ ఆ పాప తల్లి భవానీ వాళ్ళ కజిన్ ఒక ఆయన ఉంటే ఆయనకి, అట్లాగే మిగతా గ్రామస్తులకు ఆ పాప గురించి, కుక్క గురించి అయితే చెప్పాడు. వెంటనే గ్రామస్తులంతా అక్కడికి చేరుకునేసరికి ఒక 5-6 నిమిషాలు అయితే పట్టింది. వాళ్ళు వచ్చి చూసేసరికి అక్కడ పాప లేదు, కుక్క లేదు. ఆ పాపను ఆఖరిసారి చూసిన వ్యక్తి ఆయనే.
కానీ ఆయనైనా సరిపోని క్లియర్గా ఏం జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్లో చూశాడు, ఆ గాయాలు ఏమైనా చెప్పగలుగుతున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడు అంటే అది లేదు. ఎందుకంటే ఆయనకు సరిగా మాటలు రావు, వినికిడి శక్తి కూడా చాలా తక్కువ అంట. దీంతో ఆయన కూడా క్లియర్గా చెప్పలేకపోతున్నాడు. కాకపోతే ఆఖరిసారి చూసింది ఆయనే. ఆ ఆఖరిసారి ఆయన చూసేటప్పుడు అక్కడ ఫేస్ చేసిన సిచ్యువేషన్ అంతా ఆయన చెప్పిన దాని ప్రకారం ఏమర్థమవుతుందంటే, ఆ కుక్క ఆ పాప జోలికి ఎవరైనా వస్తే, అది యానిమల్స్ కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా ఆ పాప జోలికి వస్తే ఖచ్చితంగా దాడి చేస్తుంది, అటాక్ చేస్తుంది, కరిచి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అనే విషయం అర్థమవుతుంది. దీన్ని బట్టి పాప మీదకి ఏది వచ్చినా, ఒకవేళ యానిమల్ వచ్చినా సరే, ఒకవేళ మనుషులు వచ్చినా సరే, ఈ కుక్క అయితే చూస్తూ ఊరుకోదు, ఫైట్ చేసి ఆ పాపను ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది అనేది అతడి విషయంలో అది ప్రవర్తించిన తీరుతోనే అర్థమవుతుంది. ఆ పాపను సేవ్ చేయాలనే అది ఎవరితోనైనా ఫైట్ చేస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది, తెలుస్తూ ఉంది. అలాంటి కుక్క పాపను విడిచిపెట్టేసి దూరంగా వెళ్తుంది అనడానికి లేదు. పాపను అంటిపెట్టుకునే ఉంటుంది. ఆ పాపకి ఏం జరిగిందో ఖచ్చితంగా ఆ కుక్క కళ్ళ ముందే జరిగి ఉంటుంది, నో డౌట్. అంటే ఒకవేళ పాపను ఎవరైనా ఎత్తుకుపోయినా, తీసుకెళ్ళిపోయినా, కిడ్నాప్ అలాంటి ప్లానింగ్ ఏదైనా చేసినా సరే ఈ కుక్క కళ్ళ ముందే జరిగి ఉంటుంది. లేదు ఒకవేళ అట్లా ఎవరైనా తీసుకుపోతుంటే ఈ కుక్క వెంటపడబోతే వాళ్ళు ఎవరైనా గట్టిగా కర్రతోనో దీంతో గట్టిగా విసిరిగొట్టేసి గాయపరిచి కూడా జరిగి ఉండొచ్చు. ఆ రకంగా కూడా దీని తలకైతే గాయం అయ్యి ఉండొచ్చు. కిడ్నాప్ లాంటిది ఏదైనా ట్రై చేసినా ఈ మూగజీవిని కొట్టేసి ఎత్తుకుపోవడం కూడా కావచ్చు. ఒక 4 కలిపి చేయాలంటే పెద్ద మ్యాటర్ కాదు కదా. అలా ఏ కోణం కూడా వదలట్లే పోలీసులు. అన్ని యాంగిల్స్లో కూడా ఎంత అనుమానం వచ్చినా ఆ కోణంలో కూడా పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అట్లా కావచ్చు. లేదా యానిమల్ ఏవైనా అటాక్ చేస్తే ఖచ్చితంగా ఈ డాగ్ కూడా అటాక్ చేస్తుంది. పాపను సేవ్ చేయాలని గట్టిగానే కరిచి ఫైట్ చేస్తుంది. కానీ భయపడి పారిపోదు, పాపను అక్కడైతే వాటికి విడిచిపెట్టేది. సో మొత్తానికి ఏమైనా సరే ఆ పాపకి ఏం జరిగింది అనేది ఈ మూగజీవి కళ్ళ ముందే జరిగింది. అందుకే ఈ మూగజీవి భయంతో, ఆందోళనతో, ఫస్ట్ వచ్చినప్పుడైతే కోపంతో బిహేవ్ అయితే చేసింది. ముందు 3 రోజుల తర్వాత ఫస్ట్ టైం వచ్చింది కదా, ఆ 3 రోజుల పైగా ఏమీ తిని ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంటికి వచ్చాక కూడా ఏమీ తినలేదు. ఆ నీరసంతో, ఆ బాధతోనే అది అట్లా ప్రాణాలు కోల్పోయినట్లుంది. పాపతో బాగా ఎఫెక్షన్ ఉంది, చెప్పాను కదా. ఆ పాపను ఎవరు తాగినా ఒప్పుకున్నది కాదంట. ఆ పాపతో కలిసి తినడం, ఆడుకోవడం, పడుకోవడం అన్నీ పాప ఎటు వెళ్తే అడ్డే వెళ్ళేది. అంత బాండింగ్ ఉండేది. అంతలాగా ఆ పాపకైతే ఈ కాపలా కాసేది ఈ కుక్క. అలాంటిది ఆ కుక్క కళ్ళ ముందే ఆ పాపకు ఏదో రకంగా హాని జరుగుతుంటే చూస్తూ తట్టుకోవడం కష్టం. ఎవరైనా ఎత్తుకుపోవడము, లేదా ఇందులో గుంతల్లో అక్కడ ఏమైనా నేలబావులు ఇట్లా ఇందులో పడిపోవడము, లేదంటే ఆ పైనుంచి వర్షం పడింది కదా, దాదాపు తప్పిపోయిన రోజే మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల సమయం, ఆ 2 గంటల టైంలో పెద్దగా ఎదురుగాలులు, అట్లాగే భారీ వర్షం పడింది. అలాంటప్పుడు కొండ మీద నుంచి మట్టి పిల్లలు కానీ ఏమైనా పడిపోవడం కావచ్చు, లేదా పాప ఎక్కడైనా పడిపోవడం కావచ్చు. ఇట్లా ఏదైనా ఒకవేళ యానిమల్స్ దాడి చేయడమో ఏది ఆ పాపకి జరిగినా సరే ఆ కుక్క కళ్ళ ముందే జరిగింది. అందుకే ఇప్పుడు ఆ ఆందోళనలోనే అది ఉందేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ లాస్ట్లో ఆయన చూసినప్పుడు కూడా దీని రియాక్షన్ చూస్తే ఆ పాపను ఆ కుక్క అయితే, ఆ డాగ్ అయితే అంత ఈజీగా వదిలిపెట్టి వెళ్ళదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అది ఆఖరిసారిగా పాపను ఏ స్థితిలో ఎక్కడ ఎలా చూసింది అనేది ఇప్పుడు కనిపెట్టడం పెద్ద సవాల్గా మారింది. ఈ కుక్క ద్వారానే తెలుసుకుందాం అనుకుంటే అది ఇప్పుడు ప్రాణాలు వదిలేసింది. సో ఇలాంటి నేపథ్యంలోనే ఈ కేసు రోజు రోజుకు మరింత డిఫికల్ట్గా మారుతుంది. ఒకవేళ ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటుంటే ఖచ్చితంగా ఫుడ్ పెడతారు కనుక అమ్మాయి 100% సేఫ్. లేదు ఈ ఫారెస్ట్లో ఎక్కడైనా తప్పిపోయి ఉంటే నీరు, ఆహారం లేక ఈ ఎండలకు డీహైడ్రేట్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే కుక్క చనిపోవడానికి మెయిన్ పాపతో ఉన్న ఎఫెక్షన్, అంత బాండింగ్ ఉండేటప్పుడు చిన్నారికి తన కళ్ళ ముందే ఏదో జరిగింది, కాపాడాలని ట్రై చేసి ఉంటుంది. కానీ తన వల్ల కాకపోవడం వల్ల ఏం జరిగిందో చెప్పలేకపోవడంతో ఆ తట్టుకోలేక ఆఖరికి ఫుడ్ కూడా తినకుండా ఎటు ఆ 3 రోజులు ఏది తినుండదు, పైగా వచ్చిన తర్వాత కూడా ఏం పెట్టినా తినలా. ఎలాంటి నేపథ్యంలో అది పరిగెత్తుకుంటూ కోపంగా వచ్చి వాళ్ళ అమ్మను కూడా నువ్వు కూడా ఏం చేయలేకపోయావు అనే కోపంతోనే తల్లి మీద కూడా దాడి చేసినట్లుంది. ఆమెను ఆ స్పాట్కి తీసుకెళ్లాలనే డ్రెస్ పట్టుకుని లాగడం కూడా చేసినట్టుంది. సో జనాలను అయితే చూసి పారిపోయింది. అంటే మళ్ళీ ఇక్కడ ఈ యాంగిల్ కూడా ఒకటి ఆలోచించవచ్చు, దర్యాప్తు చేయొచ్చు. ఎందుకంటే ఆ తోటల్లో పనిచేసేదానికి కొంతమంది జనాలు వచ్చారు. అలాగే ఇప్పుడు ఇక్కడ పాప మిస్సింగ్ అని తెలిసిన తర్వాత కూడా చాలామంది జనాలు అక్కడికి వచ్చారు కనుక ఈ జనాలు కూడా దాన్ని కొట్టి తరిమేస్తారు. ఇలాగే అక్కడ కూడా ఒకవేళ ఎవరైనా గుంపుగా వచ్చి ఆ పనిలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కుక్కను కొట్టేసి పాపను ఎత్తుకుపోయారనే కోణంలో కూడా అనుమానిస్తూ విచారణ అయితే చేస్తున్నారు. పోలీసులు ఏ చిన్న కోణంలో కూడా వదలట్లేదు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒకరోజు ఖచ్చితంగా 2 రోజులు ఆలస్యమైనా సరే ఫుల్ క్లారిటీ అయితే ఈ కేసులో వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ కుక్కకి లైవ్ ట్రాకింగ్ కెమెరాలు పెట్టి ఆ ఆనవాళ్ళు తెలుసుకుందాం అనుకుంటే అదే లేదు. అది బాధాకరం. మెయిన్ ఏంటంటే పాపతో ఉండే ఎఫెక్షను,
ఫుడ్ తినకపోవడం, బాగా నీరసించిపోవడం, బాగా భయపడిపోవడం, అలాగే తల మీద జరిగిన గాయం. ఈ 4 కారణాల వల్లే అది చనిపోయింది అనే విషయం అర్థమవుతుంది. అయితే యానిమల్స్ దాడి వల్ల వాటి గోళ్ళతో కానీ పళ్ళతో కానీ ఒకవేళ విషపూరితమైన ఏవైనా ఆ పాయిజన్ లాంటిది ఏమైనా కుక్కకి గాయం వల్ల కానీ ఎక్కడైనా అయ్యి ఉంటుంటే ఖచ్చితంగా అది కూడా కనిపెట్టేస్తారు. ఎందుకంటే ఆ కుక్క తాలూకా హెల్త్ కండిషన్ ఏంటి, ఎందుకు చనిపోయిందన్న వాళ్ళ రిపోర్టు తీసుకుంటే అందులో కూడా ఖచ్చితంగా దొరుకుద్ది. కుక్కలను పెంచిన వాళ్ళకి మాత్రం అవి ఎంత విశ్వాసంగా ఉంటాయో అర్థమైపోతుంది. ఆ పాపకి దానికి ఉండే బాండింగ్ గురించి కూడా చెప్పే కదా, ఆ పాప కోసం ఆ కుక్క అడ్డంగా నిలబడిపోతుంది. ఆ పాపని ఎట్లాగైనా సేవ్ చేయాలనే ఉద్దేశంతోనే అది ఎంత దూరమైనా వెళ్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఓవరాల్గా ఇన్సిడెంట్ చెప్పే కదా, కుక్కలను పెంచే వాళ్ళకి అది అర్థమైపోద్ది. ఎందువల్ల అది చనిపోయి ఉంటుంది అనేది ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ అయితే చెయ్యండి. ఆ కుక్కకు ఒకవేళ పోస్ట్ మార్టం చేస్తే దానికి గాయాలకు కూడా కారణం తెలుస్తుంది. ఒకవేళ యానిమల్స్ దాడి చేయడం వల్ల అయితే అది, లేకపోతే ఏంటనేది అదే జరిగితే ఖచ్చితంగా ఈ కేసులో మెయిన్ లీడ్ దొరికేసినట్టే. సో మరి మీ దృష్టిలో ఎందుకు చనిపోయి ఉంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇప్పటికే అసలు ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగింది అనేది పిన్ టు పిన్, ఎందుకంటే బయట చాలా ఫేక్ ప్రచారం జరుగుతుంది. అసలు వాస్తవాలు ఏంటనేది ఒక వీడియో అప్లోడ్ చేశాను న్యూస్ బోల్ ఛానల్. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.